Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. In this particular video, we are going to deal about one of the most interesting topics, that is ozone depletion. Ozone ante enti? ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. తర్వాత ఓజోన్ డిప్లీషన్, తర్వాత ఓజోన్ హోల్ అంటార్క్టికాలోని ఎందుకు ఫార్మ్ అయిందన్న హిడెన్ జోగ్రఫీ కాంపోనెంట్ని మనం చూడబోతున్నాం. ఓజోన్ అంటే స్ట్రాటోస్ఫియరిక్ ఓజోన్, ట్రోపోస్ఫియరిక్ ఓజోన్ ఉంటుంది సార్. ఇట్స్ ఎ ట్రై ఆటమ్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిజన్. స్ట్రాటోస్ఫియర్లో దాని డెన్స్నెస్ ఎక్కువ ఉంటుంది. మనకి గుడ్ ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది, బ్యాడ్ ఓజోన్ అనేది ట్రోపోస్ఫియర్ దగ్గర ఉంటుంది. ట్రోపోస్ఫియర్లో సర్ఫేస్ దగ్గర ఉన్న ఓజోన్ మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ ఇంక్రీజింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కాంట్రిబ్యూట్ చేసి గ్లోబల్ వార్మింగ్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ ఏదైతే ఉందో అది మనల్ని హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అవి వాటిని అబ్జార్బ్ చేసుకొని ఫిల్టర్డ్ రేస్ని మాత్రం ఎర్త్ సర్ఫేస్ మీదకి పంపిస్తూ ఉంటుంది. అయితే ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఈ ఓజోన్ లేయర్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, లైఫ్ ఎగ్జిస్టెన్స్ అయ్యేలాగా కాపాడుతూ ఉంది. కానీ మనం యూజ్ చేస్తున్న కొన్ని ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ లైక్ క్లోరోఫ్లోరోకార్బన్స్, పర్ఫ్లోరోకార్బన్స్ ఇవి యూజ్ చేయడం వల్ల పైన జరగాల్సిన ఓజోన్ సైకిల్ ఏదైతే ఉందో ఆ ఓజోన్ సైకిల్కి బ్రేక్ పడుతుంది. ఆ బ్రేక్ పడడం వల్ల మనకి ఆ ఓజోన్ లేయర్ అనేది థిన్ అవుతూ ఓజోన్ డిప్లీషన్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఇండస్ట్రియలైజ్డ్ అవుట్కమ్గా అనుకోవచ్చు. ఇండస్ట్రియలైజేషన్ అవుట్కమ్గా చూసుకుంటే ఆ క్లోరోఫ్లోరోకార్బన్స్ కానీ పర్ఫ్లోరోకార్బన్స్ కానీ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్కి కారణం అవుతూ గ్లోబల్ వార్మింగ్ రీజన్గా మారింది. వరల్డ్ కమ్యూనిటీ ఎప్పుడైతే ఈ గ్లోబల్ వార్మింగ్ని ట్యాకిల్ చేయాలని చూసిందో దాంట్లో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని గుర్తించి ఈ ఓజోన్ డిప్లీషన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయాలని చెప్పి ఒక కన్వెన్షన్ని తీసుకొని వచ్చింది. దాన్నే వియన్నా కన్వెన్షన్ అంటాం. దాని అండర్లో మాంట్రియల్ ప్రోటోకాల్ అనే దాన్ని తీసుకొని వచ్చింది. మాంట్రియల్ ప్రోటోకాల్ ఒక మెయిన్ అంబిషన్ ఏంటంటే టు స్లోలీ ఫేజ్ అవుట్ ద ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఇన్ ఎ ఫేజ్ మేనర్. దాని త్రూ మనం ఓజోన్ని ప్రొటెక్ట్ చేసి ఈ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ని ట్యాకిల్ చేయాలి. అయితే ఇక్కడ ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు, కాకపోతే దెర్ ఈజ్ ఎ హిడెన్ మిస్టరీ. అది అంటార్క్టికాలోని ఎందుకు ఈ పర్టికులర్ ఓజోన్ హోల్ అనేది ఫార్మ్ అయింది అనేది చాలా మందికి తెలియని మిస్టరీ. సో మెనీ కేసెస్ హ్యావ్ కమ్ టు మీ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఈస్ ద హిడెన్ మిస్టరీ దట్ వై ఓజోన్ హోల్ ఈస్ ఫార్మ్డ్ ఓన్లీ ఎట్ అంటార్క్టికా రీజన్. ఆ పర్టికులర్ హిడెన్ మిస్టరీని మనం ఈ పర్టికులర్ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాం. అది ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు ఒక పోలార్ ఓజోన్ డిప్లీషన్ అంటే అంటార్క్టికా దగ్గర జరిగింది, అది ఓకే. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే ఇక్కడ మీరు చూస్తే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లోరోఫ్లోరో కార్బన్స్ వెళ్ళి ఈ ఓజోన్ లేయర్ని ప్యాచప్ అవ్వనివ్వకుండా, అంటే ఓజోన్ ఫార్మ్ అవ్వకుండా O2+Oగా విడిపోయినప్పుడు యూవీ రేస్ని అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ ఓజోన్గా ఫామ్ కాకుండా చేస్తుంది. అది అంటార్క్టికా రీజియన్లోనే ఎందుకు కనపడుతుందంటే మనకి పోలార్ వార్టెక్స్, పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ అండ్ అక్కడున్న క్లోరిన్ ఏదైతే ఉందో అవి డిస్ట్రాయ్ చేస్తూ అంటార్క్టికా రీజియన్స్లోనే స్పెసిఫిక్గా మనకు ఆ ఓజోన్ హోల్ కనపడడం జరుగుతుంది. అయితే పోలార్ వార్టెక్స్ అనేది గుర్తుపెట్టుకోండి సార్, ఇట్స్ ఎ హై విండ్ ఎయిర్ సర్క్యులేషన్ జనరల్లీ ఫౌండ్ అరౌండ్ పోలార్ రీజన్స్. ఇట్లా స్ట్రాంగ్ పోలార్ వార్టెక్స్ ఉంటేనేమో కంప్లీట్ సర్క్యులేషన్ ఉంటుంది, వీక్ పోలార్ వార్టెక్స్ ఉంటేనేమో ఆ పర్టికులర్ సర్క్యులేషన్ అనేది కొంచెం వీక్ అయిపోయి ఈ జెట్ స్ట్రీమ్స్తో అటాచ్ అయి ఉండే కాంపోనెంట్స్ని పోలార్ వార్టెక్స్ అని అంటాం. సో దీనికి మీరు జెట్ స్ట్రీమ్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకసారి జెట్ స్ట్రీమ్స్ చదివితే మీకు ఆ పోలార్ వార్టెక్స్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా అవుతుంది. అయితే మనకి ఇమేజ్ మాత్రం ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్ది, ఆ నార్త్ అమెరికా మీద ఉండే స్ట్రాంగ్ పోలార్ వార్టెక్స్, వీక్ పోలార్ వార్టెక్స్ది మాత్రమే దొరికింది. వీక్ పోలార్ వార్టెక్స్ ఉన్నప్పుడు మనకు జనరల్గా ఈ జెట్ స్ట్రీమ్ ఏం చేస్తుందంటే ఈ కోల్డ్ ఎయిర్ని నార్త్ అమెరికా వైపు పుష్ చేసి నార్త్ అమెరికాలో వింటర్స్లో ఫ్రీజింగ్ కండిషన్స్ క్రియేట్ చేసేలాగా చేస్తుంది. కానీ దిస్ ఇస్ నాట్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ విచ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ నౌ. మనకి అంటార్క్టికా రీజియన్లో ఎందుకు ఈ పర్టికులర్ సెగ్మెంట్ వచ్చిందంటే దానికి పోలార్ వార్టెక్స్ రీజన్ అనేది చెప్పుకుంటాం. అయితే పోలార్ వార్టెక్స్ ఇమేజ్ అంటార్క్టికా దగ్గర అంత ఈజీగా దొరకదు కాబట్టి నేను ఈ పర్టికులర్ ఇమేజ్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ హిడెన్ మిస్టరీ అంటార్క్టికాలోని ఎందుకు హోల్ ఫార్మ్ అయిందో చూద్దాం. జనరల్గా ఈ అంటార్క్టికా ఓజోన్ హోల్ మిస్టరీ వెనుక చూస్తే ఇట్ హ్యాపెన్స్ మోస్ట్లీ ఇన్ సెప్టెంబర్ మంత్. వై ఓన్లీ ఇన్ సెప్టెంబర్ మంత్? ఎందుకంటే ఆ సెప్టెంబర్ మంత్ని జనరల్గా మనం సదర్న్ హెమిస్ఫియర్లో, అంటార్క్టికా సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి స్ప్రింగ్ సీజన్ అంటాం. అక్కడ పోలార్ వార్టెక్స్ అనేది ద బిగ్గెస్ట్ ఐసోలేషన్ ఛాంబర్. అంటే ఆ ఓజోన్ హోల్ క్రియేట్ చేయడంలో ఈ పోలార్ వార్టెక్స్ యొక్క పాత్ర చాలా ఎఫిషియెంట్గా ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే అంటార్క్టికాలో జనరల్గా నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్స్ ఉన్నప్పుడు అక్కడ వింటర్స్ ఉంటాయి.
అంటార్క్టికాలో వింటర్ ఉన్నప్పుడు అక్కడ మనకి స్ట్రాంగ్ పోలార్ వార్టెక్స్ ఫార్మ్ అవుతుంది. ఇమేజ్లో చూడండి, స్ట్రాంగ్ పోలార్ వార్టెక్స్ అంటే కంప్లీట్ సర్క్యులర్ ఎయిర్ కాలమ్ ఫార్మ్ అవుతుంది. సేమ్ ఇట్లాంటి ప్యాటర్నే మనకి అంటార్క్టికా రీజియన్ దగ్గర ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఆ స్ట్రాంగ్ పోలార్ వార్టెక్స్ ఫార్మ్ చేసి ఏం చేస్తుందంటే ఒక సర్క్యులర్ విండ్ సిస్టమ్ అది అంటార్క్టికా కాంటినెంట్ పైన ఉన్న ఎయిర్ని ట్రాప్ చేసుకుంటుంది. క్లియర్? అది ట్రాప్ చేసుకున్నప్పుడు ఐసోలేషన్ మేక్స్ ది స్ట్రాటోస్ఫియర్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. మనకి ఈ ఎయిర్ అనేది పైకి మూవ్ కాదు కాబట్టి ఆ ఎయిర్ అంతా దీంట్లో ట్రాప్ అయిపోయింది కాబట్టి ఈ ఐసోలేషన్ పైన ఉన్న స్ట్రాటోస్ఫియర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రీమ్లీ కోల్డ్గా చేస్తుంది. అంటే పోలార్ వార్టెక్స్ స్ట్రాంగ్ ఫార్మ్ అవడం వల్ల ఎయిర్ని ట్రాప్ చేయడం వల్ల మనకి స్ట్రాటోస్ఫియర్ అనేది ఎక్స్ట్రీమ్లీ కోల్డ్గా మారడం జరుగుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఇది ఇలా జరగంగానే నెక్స్ట్ పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. మరి అట్లాంటి ఫ్రీజింగ్ ఎయిర్ ఉంటుంది కదా సార్ ఇప్పుడు స్ట్రాటోస్ఫియర్లో అంటార్క్టికా రీజియన్ దగ్గర. ఆ ఫ్రీజింగ్ ఎయిర్లో మనకి పోలార్ రీజియన్స్ దగ్గర ఉన్న స్ట్రాటోస్ఫియర్లో కొన్ని క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి. పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ అంటాం. న్యూస్ పేపర్లో ఇచ్చేటప్పుడు వీటిని పిఎస్సి అన్న పేరుతో ఇస్తారు. పిఎస్సి అంటే పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ అని గుర్తుపెట్టుకోండి. అవి ఫార్మ్ అవ్వగానే ఆన్ ద సర్ఫేస్ ఏం జరుగుతుందంటే ఆ పర్టికులర్ క్లౌడ్స్ యొక్క సర్ఫేస్ మీద హార్మ్లెస్ క్లోరిన్ కాంపౌండ్స్, ఆల్రెడీ ఈ పర్టికులర్ పిక్చర్లో మీరు చూస్తున్న క్లోరిన్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లోరిన్ కాంపౌండ్స్ అన్ని కూడా ఆ పర్టికులర్ సర్ఫేస్ మీద డిపాజిట్ అయ్యి దే గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ రియాక్టివ్ క్లోరిన్. అంటే ఈ ఆల్రెడీ హార్మ్లెస్ క్లోరిన్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్వర్ట్ అయిపోయి రియాక్టివ్ క్లోరిన్గా మారుతాయి. ఇక్కడికి స్టోరీ మనకు వింటర్లో జరిగింది. ఇది ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతున్న కొద్దీ స్ప్రింగ్ సీజన్లో అంటే ఎర్లీ సమ్మర్ సీజన్లో ఎప్పుడైతే సన్లైట్ పడుతుందో సెప్టెంబర్ మంత్లో అప్రాక్సిమేట్లీ దట్ బ్రేక్ డౌన్ దీస్ పర్టికులర్ కాంపౌండ్స్, ఈ పర్టికులర్ కాంపౌండ్స్ని బ్రేక్ డౌన్ చేసి రియాక్టివ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ ర్యాపిడ్లీ డిస్ట్రాయ్ దిస్ పర్టికులర్ ఓజోన్. అక్కడ ఉన్న క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఇక్కడ మీరు చూస్తే ఈ పర్టికులర్ పిక్చర్లో రియాక్టివ్ క్లోరిన్ ఈజ్ డిస్ట్రాయింగ్ దిస్ పర్టికులర్ ఓజోన్ ఎలా అయితే జరుగుతుందో మనకి ఆ సెప్టెంబర్ మంత్ సన్లైట్ స్టార్ట్ కాగానే ఈ సెప్టెంబర్ మంత్లో బ్రేక్ డౌన్ దీస్ పర్టికులర్ కాంపౌండ్స్ వేర్ రియాక్టివ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్, గుర్తుపెట్టుకోండి, దే ర్యాపిడ్లీ డిస్ట్రాయ్ ఓజోన్. ఆ ఓజోన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల మనకు అక్కడ ఓజోన్ హోల్ ఫార్మ్ అవుతుంది. మీకు ఇక్కడ డౌట్ వస్తూ ఉండొచ్చు, సార్ మీరు పోలార్ వార్టెక్స్ ఆర్కిటిక్ రీజియన్ దగ్గర చూశారు కదా, మరి ఆర్కిటిక్ రీజియన్ దగ్గర కూడా ఇట్లాంటి ఓజోన్ హోల్ ఫార్మ్ అవుతుందా అంటే ఆర్కిటిక్ రీజియన్లో ఓజోన్ హోల్ ఫార్మ్ అవ్వదు. దానికి కూడా కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆర్కిటిక్ స్ట్రాటోస్ఫియర్ అనేది కొంచెం వార్మర్గా ఉంటుంది సార్. అండ్ దాని యొక్క వార్టెక్స్ అంటార్క్టికా వార్టెక్స్తో పోల్చుకుంటే, ఆ పోలార్ వార్టెక్స్తో పోల్చుకుంటే రిలేటివ్గా వీకర్. మరి అది రిలేటివ్గా వీకర్గా ఉన్నప్పుడు ఓన్లీ ఫ్యూ పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి. అది ఓజోన్ని తక్కువగా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఆ ఓజోన్ హోల్ అనేది ఫార్మ్ అవ్వదు ఇన్ జనరల్గా ఆర్కిటిక్ రీజియన్ దగ్గర. అందుకే స్ట్రాంగ్ మనకి పోలార్ వార్టెక్స్ leads to large amount of polar stratospheric clouds because of the freezing air in the stratosphere, which leads to the chlorine and bromine compound development. ఎప్పుడైతే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుందో అది బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ మేనర్ మనకి అంటార్క్టికా రీజియన్లో ఓజోన్ హోల్ అనేది ఫార్మ్ అవ్వడం జరిగింది. కాకపోతే దీన్ని గుర్తించి చాలా తొందరగా గుర్తించి రియాక్టివ్ మెథడాలజీని తీసుకొని వచ్చి ఆ వియన్నా కన్వెన్షన్ అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ని తీసుకొచ్చాం కాబట్టి ఓజోన్ హోల్ అనేది రికవర్ అవుతూ ఉంది. అప్రాక్సిమేట్లీ ఇది ఆల్మోస్ట్ మూసుకొని పోయింది సార్. 2066 వరకు ఈ అంటార్క్టికా మీద ఉన్న ఓజోన్ హోల్ మొత్తం రిపేర్ అయిపోతుందని ఫ్యూ ఎస్టిమేటెడ్ రిపోర్ట్స్ చెప్పినాయి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ అంటార్క్టికా ఓజోన్ హోల్ అనేది ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, ఇట్స్ జస్ట్ సీజనల్. ఆ పర్టికులర్ స్ప్రింగ్ సీజన్లో మాత్రమే ఫార్మ్ అయ్యే ఒక సీజనల్ ఓజోన్ డిప్లీషన్ మెథడ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద ట్రాప్ ఆఫ్ కోల్డ్నెస్, క్లౌడ్స్ అండ్ ద కెమిస్ట్రీ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. మీకు ఆ కెమిస్ట్రీ, ఆ క్లోరిన్ కాంపౌండ్స్ ఏం చేస్తాయి, ఆ బ్రోమిన్ కాంపౌండ్స్ ఏం చేస్తాయి అన్న కెమిస్ట్రీ యూపీఎస్సీకి అవసరం లేదు సార్. కానీ ఆ రియాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద ఎంటైర్ మిస్టరీ బిహైండ్ ఓజోన్ హోల్ ఫార్మింగ్ ఇన్ అంటార్క్టికా రీజియన్. సో హోప్ఫుల్లీ ఎవ్రీవన్ హ్యాస్ లైక్ దిస్ పర్టికులర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు కావాలనుకుంటే ఆ టాపిక్స్ లిస్ట్ని కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి సో దట్ వీ వుడ్ బి మేకింగ్ ఎ వీడియో in this particular hidden geography series. Subscribe to Ekam IAS Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.